మీరు రిజిగ్నేషన్ చేశారా లేదా చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే నేను చెప్పబోయే 10 ఫైనాన్షియల్ చెక్ లిస్ట్ మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. పాయింట్ నెంబర్ 1, మీ పీఎఫ్ అకౌంట్లో లాగిన్ అయ్యి నామినీ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు మారబోయే కంపెనీలో పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, విత్డ్రా చేసుకోవాలని డిసైడ్ అవ్వండి. పాయింట్ నెంబర్ 2, మీరు 10 years సర్వీస్ చేసి ఉంటే మీకు కొన్ని పెన్షన్ బెనిఫిట్స్ వస్తాయి. అవి తెలియకుండా మాత్రం మీరు పీఎఫ్ విత్డ్రా చేయకండి. పాయింట్ నెంబర్ 3, లీవ్ ఎన్కాష్మెంట్. మీరు లీవ్స్ యూస్ చేసుకొని ఉంటాయి కదా, అవి మీరు ఎన్కాష్ చేసుకోవచ్చు. అవి ఎఫ్ఎండ్ఎఫ్లో మీకు శాలరీ లాగా వచ్చేస్తుంది. పాయింట్ నెంబర్ 4, గ్రాట్యుటీ. మీరు సేమ్ కంపెనీలో 5 years కన్నా ఎక్కువ వర్క్ చేసి ఉంటే మీరు గ్రాట్యుటీకి ఎలిజిబుల్ ఉంటుంది. సో గ్రాట్యుటీ మీకు వచ్చిందా లేదో చెక్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 5, ఫామ్ 16. లేటెస్ట్ 3 years ఫామ్ 16 మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీరు లోన్కి వెళ్ళేటప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. పాయింట్ నెంబర్ 6, హెల్త్ ఇన్సూరెన్స్. ఎప్పుడైతే మీరు రిజిగ్నేషన్ పెడతారో కంపెనీ ఇన్సూరెన్స్ అనేది మీకు వర్తించదు. ఒకవేళ మీరు న్యూ కంపెనీలో జాయిన్ అవ్వడానికి మోర్ దెన్ 3 months అవుతే ఏదైనా ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది సజెస్టబుల్. పాయింట్ నెంబర్ 7, ఎమర్జెన్సీ ఫండ్స్. మీరు న్యూ కంపెనీలో జాయిన్ అవ్వడానికి మోర్ దెన్ 3 months పడితే ఎమర్జెన్సీ ఫండ్స్ పెట్టుకొని రిజిగ్నేషన్ చేసుకోవడం అనేది సజెస్టబుల్. పాయింట్ నెంబర్ 7, సాలరీ అకౌంట్. మీ సాలరీ అకౌంట్లో 3 months కన్నా ఎక్కువ శాలరీ పడకపోతే బ్యాంక్ అకౌంట్ నార్మల్ సేవింగ్స్ అకౌంట్లాగా కన్వర్ట్ అయిపోతుంది. సో దానివల్ల మీరు మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే ఛార్జెస్ వేస్తారు. పాయింట్ నెంబర్ 9, మీరు రిజిగ్నేషన్ పెట్టేటప్పుడు బోనస్ అండ్ ఈసాప్స్ టర్మ్స్ అండ్ కండిషన్ చెక్ చేసుకొని రిజైన్ చేయండి. పాయింట్ నెంబర్ 10, రిలీవింగ్ లెటర్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్ కంపల్సరీగా మీరు ఎంప్లాయర్ నుంచి కలెక్ట్ చేసుకోవాలి. డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. సిఏ రాజా, వెల్త్ కోచ్.